వైఎస్ వివేకానంద రెడ్డి హత్యాంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసింది. దేశ రాజకీయాల్లో కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా దుమారం కూడా లేగినటువంటి అంశం అని చెప్పొచ్చు. ఏపీలోని గల్లీ కోర్టుల నుంచి ఢిల్లీ కోర్టుల వరకు ఈ కేసు వరకు పోరాడారు వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి. అయితే ప్రభుత్వం మారిపోయింది. ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ సునీత గారికి న్యాయం చేస్తాం, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఘంటాపథంగా ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. మొన్న జరిగినటువంటి ఒక అసెంబ్లీ సమావేశాల్లో కూడా హూ కిల్డ్ బాబాయ్ అనే అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. ఈ అంశంపై హోంమంత్రి వంగలపూడి అనితతో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యాంశం మళ్ళీ తెరపైకి వస్తుందా? నిందితులు ఎవరు అన్నది పసిగడతారా? సిబిఐ సిఐడిలకు కూడా అంతు చిక్కని కేసును చంద్రబాబు నాయుడు పరిష్కరిస్తారా? మొత్తంగా వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి నిందితులకు శిక్ష వేసి సునీత గారికి న్యాయం చేస్తారా?